తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకోండి అని మాత్రమే చెప్పగలం. రైట్. ఇక టీటీడీకి సంబంధించి ప్రక్షాళన మొదలైంది. ఈ వార్త కోసం మెయిన్ స్వేచ్ఛ చూద్దామని చెప్పింది కూడా నేను. టీటీడీ సూపర్ 8. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు, అన్ని మతస్థులను వేరే చోటకు బదిలీ చేస్తాం. వాస్తవానికి ఉండకూడదు వాళ్ళు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు కూడా పని చేయకూడదు. గరుడ వారధిగా శ్రీనివాస సేతు పేరు మార్పు. ఈ ఫ్లైఓవర్ పని గరుడ వారధి అనేటువంటిది ఏదైతే ఉందో అసలు ముందు మొదలైంది గరుడ వారధిగానే, తర్వాత శ్రీనివాస సేతుగా గత ప్రభుత్వం మార్చింది. మళ్ళీ మొదలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గరుడ వారధి అనేటువంటి పేరు అక్కడికే వచ్చి ఆగింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు. మొట్టమొదటి ఈ పని మొదలుపెట్టాలి. దాని ద్వారా ఏమైతే ఉంటుందో ఈ విపరీతమైనటువంటి స్టేట్మెంట్స్ తిరుమలకు వచ్చిన వాళ్ళు ఎవరూ చేయకుండా కేవలం దేవుని కోసం వచ్చినామా, ఆయన దర్శనం చేసుకున్నామా, ఆయన ప్రసాదం తిన్నామా, ఆయన భక్తిలో లీనమైనమా, మనకు కావాల్సినటువంటి పుణ్యము మోక్షము లాంటిది ఏదైనా పొందాలనుకుంటే ఆ గుళ్ళో పొందినమా, ఇంటికి పోయినమా, అంతే. అట్లనే ఉండాలి. శ్రీవాణి ట్రస్ట్ రద్దు, ప్రధాన ట్రస్ట్కే ఆ నిధులు. అసలు శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద గత కొన్నేళ్లుగా జరిగినటువంటి అన్యాయాల అక్రమాలన్నీ మేబీ కట్టడైతే ఏమో చూద్దాం. మరింత మెరుగ్గా నిత్య అన్నదాన కార్యక్రమం చాలా వరకు జరగాలి. ఆ అన్నదానం, నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉంటుందో అక్కడ దాని క్వాలిటీ చాలా దారుణంగా పడిపోయింది. గత 5 నుంచి 10 ఏళ్ల పాటు నేను చెప్తా. ఆ క్వాలిటీని మళ్ళీ పెంచగలిగి ఆ అన్నదానంలో ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో నిత్యాన్నదానం కొన్ని వేల కోట్లు వస్తూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి. అలాంటి చోట కొంచెం క్వాలిటేటివ్ రైస్ కనుక పెట్టి క్వాలిటీ ఫుడ్ కనుక పెడితే అసలు ఇంకా అమోఘం. అసలు ప్రసాదం అంటేనే అద్భుతంగా తినేస్తారు. మరింత మెరుగ్గా నిత్య అన్నదాన కార్యక్రమం. లడ్డూలోని నెయ్యి నాణ్యత మరింత పెంపు. అసలు గత 10-15 ఏళ్ళుగా లడ్డూలో నెయ్యి క్వాలిటీయే తగ్గింది. అసలు నెయ్యి కనీసం వాసన కూడా దొరకదు. అలాంటిది నెయ్యి క్వాలిటీ పెంచుతామని అంటున్నారు. అసలు నెయ్యి ఇంకాస్త ఎక్కువ వేసి అమ్ముతాం అనేటువంటి మాట చెప్పి రూపాయి ఆ లడ్డు యొక్క రేటు పెంచినా కానీ అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. టీటీడీ ఉద్యోగులకు 10% బోనస్. టూరిజం శాఖ ఇచ్చే 4,000 టికెట్లు రద్దు. దిస్ కుడ్ బి ఏమంటారు, ఈ 4,000 టికెట్లు మరి ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తారు? ఇప్పుడు టూరిజం శాఖ వాళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఇస్తూ ఉన్నాయి. ఎక్కడ ఆర్టీసీ బస్సుల ద్వారా ఒకవేళ టికెట్లు కనుక బుక్ చేసుకొని మనం ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే టూరిజం శాఖ వారు ఆర్టీసీ వారు కలిపి చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి. AI ద్వారా భక్తులకు త్వరగా దర్శనం. స్థానికులకు ప్రతి నెల తొలి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. చాలా పెద్ద స్టేట్మెంటు. శారదాపీఠం ల్యాండ్ కనుక మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటాయి. సూపర్ 8 నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు అంటూ చూస్తాను. బట్ ఈ ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానంలో 8 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్షాళన జరగాలి. ఈ ప్రక్షాళన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థాయి, దాని యొక్క విలువ మళ్ళీ పెరగాలని చెప్పేసి మనసావాచ కర్మన కోరుకుందాం. నేను భయపడను. ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. పాత కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో భారీగా అవినీతి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా జైలుకు వెళ్ళక తప్పదు. స్టేట్మెంట్తో పోలీసులు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పనిచేయాలని కాకాని వార్నింగ్. పాత కేసులతోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. సోమవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి పనిలో అవినీతి కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. టెండర్ల కంటే ముందే ఆయన హంఫట్లు చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఆధారాలు తీసి బయట పెట్టి ప్రజల ముందు చూపెట్టి ఇదిగో ఇది ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్తే ఆ రెస్పెక్ట్ వేరు. ఇటు అపోజిషన్ మీదైనా ఇటు గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలకపక్షం పైన. నేను గత కొన్ని రోజులుగా ఈ మాట నేను చెప్తూనే ఉన్నా. హిట్లర్ గడాఫీ కలిస్తే బాబు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు అధికార కూటమి తొత్తులుగా పోలీసులు. ఐటీడీపీ ద్వారా అసభ్య పోస్టులు, ఫిర్యాదు. కార్యకర్తల అరెస్టులపై ఫిర్యాదు. న్యాయ సహాయం అందిస్తాం, అండగా ఉంటాం. మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు. ఇది రైట్ టైం. యాక్చువల్గా రోజా గారు చేసినటువంటి స్టేట్మెంట్స్కి ఇది రైట్ టైం. ఎందుకు చెప్తా చూడండి. న్యాయ సహాయం అందిస్తాం, అండగా ఉంటాం అనేటువంటి కార్యకర్తల అరెస్టులపై ఫిర్యాదు. న్యాయ సహాయం ఎందుకంటే ఒక పార్టీని ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక పార్టీని నమ్ముకొని లేదా ఒక నాయకుడిని నమ్ముకొని ప్రతి కార్యకర్త పనిచేస్తాడు. ఇలాంటి సందర్భంలో అలా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి మేము అండగా ఉన్నాం, మీరు బాధపడకండి అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మోరల్గా చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. అదే కాకుండా అండగా ఉంటాం ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. నేను చెప్పేది ఏంటంటే రోజా గారు చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్కి కనుక నిజంగా స్టిక్ ఆన్ అయి ఉంటే కనుక నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రానున్న 5 ఏళ్ల పాటు వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకునేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది.
నేను పారిపోలేదు, షూటింగ్ కోసమే హైదరాబాద్కి వచ్చా, ఇంట్లోనే ఉన్నా, ఫోన్ లాయర్కు ఇచ్చా, కంగారు పడకండి, షూటింగ్ అయ్యాక పోలీసులకు సహకరించాను, ఎలాంటి భయం లేదు, వీడియో విడుదల చేసిన నటి కస్తూరి. పాపం ఈమెని భయంకరంగా టార్గెట్ చేసి ఆమెని ఇష్టారీతిన ఏమంటారు ఆమెని, ఆమె కుటుంబాన్ని, ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ని వక్రీకరించి మరి కావాలని ఆ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించి మరి పాపం ఆవిడ్ని ఇరికిస్తూ ఉన్నారు. అది ప్రస్తుతానికి ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. పొంతన లేని మాటలు, దీపం పథకంపై శాసన మండలిలో చర్చ, ఆర్థిక మంత్రి ఒక